హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మనం దేవుని సన్నిధానంలో ఆశతో మరి ఏ వర్తమానం దేవుడు మనతో మాట్లాడతాడో ఈ 2025లో దేవుడు మరి మంచి వాక్యం చెప్పడానికి నాకు అర్హతనిచ్చాడు. నేను ధన్యురాలని నేను అనుకుంటున్నాను. హల్లెలూయా. మనం వినడానికి మీరందరూ కూడా మనమందరం దేవుని సన్నిధానం గడపడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కేవలం ఎవరి మహిమ కలుగును గాక, ఆ దేవాది దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం మొట్టమొదటిగా వీ హ్యావ్ టు ప్రైజ్ అండ్ థ్యాంక్స్ గాడ్ ఇన్ ఎవ్రీ సిచ్యుయేషన్. హల్లెలూయా. మొట్టమొదటిగా మనము ఎప్పుడు కూడా మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. బికాజ్ వీఆర్ అలైవ్ టుడే కదండి. ఈ సంవత్సరంలో చాలామంది మరణించారు, గొప్ప గొప్ప సేవకులు మరణించారు. మీ అందరికీ తెలుసు. టీవీలలో చూస్తున్నాం, యూట్యూబ్లో చూస్తున్నాం, ఎక్కడ ఓపెన్ చేసిన ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన ప్రతి ఒక్క వార్త చావు వార్తనే. ఎవరు చనిపోయారంటే గొప్ప దైవజనులే మరణించారు. చాలామంది మన సంఘంలో ముగ్గురు అనుకుంటా అంకుల్ ఆంటీ వాళ్ళు మరణించారు కదండి. వాళ్ళకంటే శ్రేష్ఠులం కాదు. దేవుడు మనకు ఆయుష్నిచ్చాడంటే మన ద్వారా ఏదో ప్రణాళిక ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుణ్ణి ఒక వర్తమానం ఈరోజు దేవుడు కొత్తగా ఏమేమి ప్రారంభిద్దాం అంటే ఏవేవి మనము తీసుకోవాల్సిన లక్షణాలను మనం కొన్ని చూసుకుందాం. హల్లెలూయా. దేవునితో కొత్త ప్రారంభం. స్టార్ట్ ఏ న్యూ ఇయర్ విత్ గాడ్. హల్లెలూయా. దేవునితో మనం గడుపుదాం. ఏ విధంగా గడుపుదాం? కొత్త సంవత్సరం అంటే కొత్త క్యాలెండర్ కాదు. హల్లెలూయా. ఫస్ట్ మనం ఏం చేస్తాం? కొత్త క్యాలెండర్స్ ఎంతమంది తీసుకున్నారు? ఎవ్రీవన్ కదా. కొత్త క్యాలెండర్ కాదంట. దేవునితో కొత్త ప్రారంభం అంటే దేవునితో కొత్త నడక. పాతదంతా విడిచిపెట్టేసేయాలి కదండి. ఇయర్ని మొత్తం ఏం చేయాలి? మనము అన్ని జ్ఞాపకం చేసుకోండి. కొన్ని సంతోషకరమైన వార్తలు ఉంటాయి, కొన్ని బాధాకరమైన వార్తలు ఉంటాయి. అన్నీ ఉన్నప్పటికీ కూడా అన్ని విడిచిపెట్టి పరిశుద్ధ జీవితాన్ని మొదటగా మనము ప్రారంభించాలి. హల్లెలూయా. పరిశుద్ధంగా మనం జీవించడం ప్రారంభించాలి. మొదటిగా ఏంటిది? దేవునితో పరిశుద్ధంగా ప్రారంభిస్తాం. హల్లెలూయా. When we enter into new year, we have to be a holy man and holy woman. హల్లెలూయా. పరిశుద్ధంగా ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు దేవుడు నీ హృదయంలో గొప్ప కార్యాలను చేస్తాడు. ఏదో భక్తి కలిగి వచ్చి కూర్చుంటున్నాం. ఇయర్ అన్ని ఎన్ని సండేస్ ఉన్నాయి మనకి? 52 సండేస్. ఒక్కసారి పరీక్షించుకోండి. ఈ 52 ఏం చేస్తున్నాను? ఆర్ యూ స్పెండింగ్ టైమ్ విత్ గాడ్? దేవునితో నువ్వు సమయాన్ని గడుపుతున్నావా? ఈ 32 రోజులు దేవుని బల్ల శరీరంలో పాలు పొందుతున్నావా? ఈ 32 రోజులు దేవునికి నీ యొక్క జీవితాన్ని అప్పచెప్తున్నావా? నో, ఓన్లీ 31st డే. ఒక్కసారి నువ్వు పరీక్షించుకో. రెండవదిగా పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నావా? పశ్చాత్తాపం అంటే హంబుల్ కదా, తగ్గింపు కలిగి నువ్వు ప్రార్థన చేస్తున్నావా దేవుని సన్నిధానంలో? గత సంవత్సరం అంతా అంటే ఈ సంవత్సరం అంతా చేసిన మేళ్లను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటున్నావా దేవుని సన్నిధానంలో? మనము ఎన్ని తప్పులు చేస్తాం డేలా? గుర్తుంటాయా? గుర్తుండవు. చాలా మిలియన్స్ ఆఫ్ తప్పులు చేస్తున్నాం. అవి లెక్కకు కూడా మనకు గుర్తుకు రావు. దేవుని సన్నిధానంలో ఒప్పుకుంటున్నావా నువ్వు ఆ తప్పులని? శ్రద్ధ హృదయంతో క్షమాపణ కలిగి జీవిస్తున్నావా? పశ్చాత్తపడుతున్నావా? దేవుడు రెండవదిగా, ఒకవేళ నువ్వు పశ్చాత్తపడకపోతే రెండవదిగా పశ్చాత్తపడి ప్రార్థన చేయి. హల్లెలూయా. మూడవదిగా చూసుకుందాం, విశ్వాసంలో స్థిరంగా ఉండు. మూడవది ఏంటండి? ఫెయిత్లో ఈ సంవత్సరం అంతా నీకు కాని కార్యాలు నూతన సంవత్సరం అడుగు పెట్టంగానే ఆ కార్యాలన్నీ జరుగుతాయని ఎంతమంది నమ్ముతున్నారు? ఆమేన్. జరుగుతాయని నమ్మిన వారికి విశ్వాసం ఉంటుంది. హల్లెలూయా. పరిస్థితులు మారినా, సమస్యలు వచ్చినా దేవుడు నీకు తోడైంటాడు. హల్లెలూయా. గాడ్ విల్ నెవర్ చేంజ్. హల్లెలూయా. దేవుడు మాత్రం మారడంట. నువ్వు మారుతుండొచ్చు, నీ పరిస్థితులు మారుతుండొచ్చు. మనుషులు నిమిషానికి మారిపోతారండి, అవునా కదా? ఇప్పుడు ఒక మాట అంటారు, రేపు ఇంకొక మాట మాట్లాడతారు, అవునా కదా? సో ఒకటే విశ్వాసంతో గురి కలిగి నువ్వు ముందడుగై. దేవుడు ఈ సంవత్సరంలో కార్యం చేయలేదు, అదే కార్యం చేయడేమో ఆ యొక్క అపనమ్మకం మీద ఉండకండి. హల్లెలూయా. విశ్వాసంలో స్థిరంగా నువ్వు ముందడుగు వేయండి. హల్లెలూయా. నాలుగవదిగా వాక్యంపై ఆధారపడిన జీవితం. నీవేం చేయాలంట?
దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాం. అనేక సేవకులు పాస్టర్ గారు బోధిస్తున్నారు, మరి ఎఫ్తా పాస్టర్ గారు బోధిస్తున్నారు, పాస్టర్ అమ్మ బోధిస్తూ ఉంది. మరి ఇక్కడ పులిపీఠ మీద వచ్చిన ప్రతి ఒక్కరు ప్రసంగాలు చేస్తూనే ఉన్నారు. వారు దేవుని పరిశుద్ధపరచబడిన బిడ్డలు. మరి వాక్యంతో ఏదైతే బోధిస్తున్నావో మరి నువ్వు ఆ విషయాన్ని విని దాని మీద ఆధారపడి నువ్వు నడుస్తున్నావా? ఒకవేళ నడవకపోతే మన ఆలోచనలు కాదండి. హల్లెలూయా. దేవుని వాక్యమే మనము నిర్ణయాలకు పునాది కావాలి. హల్లెలూయా. దేవుని వాక్యం పునాది కావాలి మనకి. ఫస్ట్ వాక్యమే, లాస్ట్ వాక్యమే. హల్లెలూయా. ఎప్పుడైతే స్టార్ట్ యువర్ డే విత్ గాడ్, ఎప్పుడైతే నువ్వు వాక్యముతో ప్రారంభించలేకపోతే మరి అది వేస్ట్. చాలామంది ప్రార్థన చేస్తారు కానీ వాక్యం చదవడానికి అలసిపోతారు. వాక్యం ఎందుకులే, షెల్ఫ్లోనే ఉండని. చాలామంది బైబిల్స్ని సెల్ఫ్లో పెడుతుంటారు, పిల్లో కింద పెట్టుకుంటారు కదండి, మనసులో మాత్రం పెట్టుకోరు కదండి. గుడికి కూడా ఎంతమంది బైబిల్స్ని పట్టుకొచ్చారు సంఘానికి? ఓన్లీ ఫ్యూ మెంబర్స్. ఎందుకు సిగ్గా అండి బైబిల్స్ పట్టుకరానికి? క్రైస్తవులు అన్నప్పుడు ప్రతి ఒక్కరు యూ హ్యావ్ టు క్యారీ యువర్ బైబిల్. హల్లెలూయా. మీ యొక్క బైబిల్ గ్రంథము మోస్తున్నారంటే ఆ దేవుడిని మోసినట్లే. హల్లెలూయా. ఆ దేవాది దేవుడు నీ మోస్తావో నీ భారం అంతా యెహోవా కార్యం చేస్తాడు. హల్లెలూయా. నేను ప్రతి ఒక్క దానికి వెళ్ళినప్పుడు నేను మా మమ్మీ మా డాడీని చూసి నేర్చుకున్నాను. ఏంటి తెలుసా? ఎక్కడికి వెళ్ళినా, ప్రతి ఒక్క చిన్న ఫంక్షన్కి వెళ్ళినా, ప్రతి ఒక్క పార్టీకి వెళ్ళినా, ఎక్కడికన్నా మీటింగ్స్ కానీ ప్రతి ఒక్క దానికి ఐల్ క్యారీ ఎ బైబిల్. హల్లెలూయా. వాళ్ళు నేర్పించిన విత్తనం ఇప్పటి వరకు నేను కొనసాగిస్తూ ఉన్నాను. ఆ యొక్క వాక్యం అంట మనని, వాక్యంపై మనం ఏం చేయాలంట? ఆధారపడితే మన ఆలోచనలన్నీ కరెక్ట్ వెళ్ళబోతాయి. హల్లెలూయా. సరి అయిన విధానంలో మనం నడుస్తాం ఎప్పుడైతే దేవుని వాక్యంలో మనము ముందడుగు వేస్తామో. 5వదిగా చూసుకున్నట్లయితే కృతజ్ఞతతో కొత్త సంవత్సరం మనం ఏం చేయాలి? ప్రారంభించాలి. హల్లెలూయా. మరి ఏ విధంగా ప్రారంభిస్తావు? ఏదైనా డ్రెస్ కొనుక్కుంటే, మమ్మీ ఏదైనా డ్రెస్ ఇప్పిస్తే వాట్ యూ విల్ టెల్? థ్యాంక్ యూ. లేకపోతే ఎవరన్నా ఏదన్నా ఇస్తే ఏం చెప్తావు? థ్యాంక్ యూ. మరి ఇయర్ మొత్తం కాచిన దేవునికి ఏం చెప్పాలి నువ్వు? ఎంత థ్యాంక్స్ చెప్పినా అది తక్కువనే. హల్లెలూయా. ఒక్కసారి అందరూ థ్యాంక్ యూ జీసస్ అని చెప్తారా? థ్యాంక్ యూ జీసస్. దేవానికి వందనాలు, అయానికి వందనాలు. ఎందుకండి వందనాలు చెప్తున్నావు? యు ఆర్ అలైవ్ టుడే. హల్లెలూయా. ఈరోజు నువ్వు సజీవ లెక్కలో ఆయన సన్నిధానంలో గడుపుతున్నావు కాబట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు. హల్లెలూయా. మదర్ తెరీసా అందరికి తెలుసు కదా. ఆ మదర్ తెరీసా ఏం చేసిందంట? ఒక 4 స్త్రీలను పట్టుకొని ఆమె ఏం చేస్తుంది? షీల్ సర్వ్ ద పూర్. హల్లెలూయా. ఆమె పేదవారికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఆమె ఒక కోల్కతా దగ్గర వెళ్ళి అక్కడ స్వార్థం అంటే హెల్ప్ చేస్తున్నప్పుడు ఒక 4లో ఒక ఆమెకి చాలా బాగలేదు, అంటే చావు పడుకోలో ఉందంట. చావు పడుకోలు ఉన్నప్పుడు ఈ మదర్ తెరీసా ఏం చేసిందంటే ఆ 4 మీరు వేరే దగ్గరికి వెళ్ళి వాళ్ళని హెల్ప్ చేయండి, ఈమెను నేను చూసుకుంటా అంటే ఆమె చాలా బెడ్ రీడన్ ఉంది, నేను చూసుకుంటా అని వెళ్ళి ఆమెకి హెల్ప్ చేస్తుంది. హెల్ప్ చేస్తున్నప్పుడు ఆమెకి బాగలేదు, అసలు చనిపోతుంది, ఇంకా ఒక సెకండ్లో చనిపోతుంది అన్నప్పుడు ఆమె ఏం లేదు, దేవుని నమ్ముకో. హల్లెలూయా. దేవుడే నీకున్నాడు, ఆ యొక్క నిత్య రాజ్యానికి నువ్వు వెళ్ళాలంటే దేవుడే నీకున్నాడమ్మా అని ఆమెకు 2 మాటలు చెప్పిందంట. 2 మాటలు చెప్పగానే ఉన్నదంతా క్లీన్ చేసిందంట, నీట్గా డ్రెస్ చేసి పడబెట్టగానే ఆమె ప్రాణం ఆమె చేతిలో పోకముందు ఒక మాట అన్నదంట. ఏమన్నదంట తెలుసా? బెంగాలీ ఆమెనంట. ఆమె ఏమన్నదంటే ఆ బెంగాలీ భాషలో థ్యాంక్ యూ అని చెప్పిందంట. ఏమని చెప్పింది? ఆ చనిపోయే పరిస్థితిలో కూడా ఏం చెప్పింది ఆమె? థ్యాంక్ యూ అని మదర్ తెరీసాకు చెప్పంగానే ఆమె చాలా సంతోషించిందంట. సంతోషించి ఆ మాట చెప్పి చనిపోయిందంట అండి. హల్లెలూయా. ఈరోజు ఆ దేవాది దేవుడు నిన్ను ఇన్ని సంవత్సరాల నుంచి, ఇన్ని అపాయాల నుంచి దేవుడు నిన్ను కాచి కాపాడుతున్నాడే. ఆర్ యు గివింగ్ థ్యాంక్స్ టు గాడ్? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా? ఒకవేళ చెల్లించకపోతే ఇప్పుడు నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఈ నూతన సంవత్సరంలో అడుగు పెట్టక ముందు దేవుడు ఇన్ని మాటలతో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యో దేవా, నీకు ఇన్ని రోజులు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించలే. వెన్ యూ వేకప్ ఇన్ ద మార్నింగ్, దేవుడికి నువ్వు ఎప్పుడైతే ఉదయకాలంలో నువ్వు లేచి ప్రార్థిస్తున్నావో, వెన్ యూ ఓపెన్ యువర్ ఐస్ యూ షుడ్ టెల్ థ్యాంక్స్ టు గాడ్. హల్లెలూయా. ఈ విధంగా నేను ఇట్లా ఓపెన్ చేయగానే, నేను కూడా పడుకొని ఇట్లా లేయంగానే ఫస్ట్ ప్రేయర్ కాదు, నేను ఏం చేస్తా తెలుసా? థ్యాంక్ యూ జీసస్. ఎందుకంటే మనం బ్రతికి ఉన్నామండి. హల్లెలూయా. ఈరోజు సజీవ లెక్కలు ఉన్నాం, మన కుటుంబాన్ని మనం చూసుకుంటున్నాం
కదండి. ప్రార్థన చేసే యోగ్యతను దేవుడు మనకిచ్చాడు. మరి ఈ నూతన సంవత్సరం ఈ 31st డే వరకు దేవుడు మరి 2025 1st of Jan నుంచి December 31st 2025 వరకు దేవుడు మనల్ని కాచి కాపాడు. ఆర్ యు థ్యాంకింగ్ గాడ్? ఒకవేళ నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోతే గివ్ థ్యాంక్స్ టు గాడ్. హల్లెలూయా. అదేవిధంగా సేవకు సిద్ధమైన హృదయం ఉండాలి నీకు. 6వదిగా చూసుకున్నట్లయితే ఏ విధంగా సిద్ధంగా ఉండాలి? కేవలం ఆశీర్వాదాలు పొందడానికే కాదండి. హల్లెలూయా. కేవలం సంఘానికి ఆశీర్వాదాలు పొందడానికే రావద్దు. దేవుడు సంఘ కాపరి సేవకు రానంగానే మీరు ఏం చేయాలి? పరుగెత్తుకొని రావాలి. సేవకు ఏ విధంగా ఉండాలి అంట? సిద్ధంగా ఉండాలి. సంఘ కాపరి ఖండిస్తుండొచ్చు, మరి మీకే వాక్యం చెప్తుండొచ్చు. ఆ ఖండించే మాటలు మనకి ప్రేమగల మాటలే. హల్లెలూయా. అవన్నీ ఎవరి దగ్గర నుంచి వస్తాయండి? దేవుని దగ్గర నుంచి వస్తాయి. అది మనం ఏమనుకోవాలంటే, అయ్యో దేవుడే నాతో మాట్లాడుతున్నాడు అనుకోవాలి. హల్లెలూయా. అందుకే మరి మనం కేవలం ఆశీర్వాదాలు పొందడానికి కాదు, ఇతరులను ఆశీర్వాదంగా మార్చడానికి జీవించాలి. హల్లెలూయా. మనం ఒక బ్లెస్సింగ్గా ఇతరుల పట్ల ఉండాలి. ఒకవేళ లేకపోతే మనము తయారవుదాం. హల్లెలూయా. మరి 7వదిగా చూసుకున్నట్లే ఆశతో నిండిన భవిష్యత్తు కలిగి ఉండాలంట. అంటే భవిష్యత్ అంటే ఏంటి? ఫ్యూచర్. హల్లెలూయా. మనం ఆశ కలిగి ఉంటాం, మరి ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతుంది అని. మరి మన భవిష్యత్తు మన చేతిలో కాదండి. మన భవిష్యత్తు, మన జీవితం ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. హల్లెలూయా. మరి 7 మాటలతో దేవుడు మీతో మాట్లాడాడు ఈరోజు. మరి మీ జీవితము, మీ చింత, మీ అవసరతలన్నీ ఎవరు తీరుస్తాడు? దేవుడు తీరవడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. దానియేలుని చూసుకున్నట్లయితే ముమ్మార్లు ప్రార్థన చేస్తాడు కదండి. ముమ్మార్లు ఆయన విసుకొక ప్రార్థన చేస్తాడు. కొంతమంది భక్తులను మనం చూసుకుందాం, ఏ విధంగా వాళ్ళు ప్రార్థన చేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. మరి దానియేలు సింహం బోన్లో ఉన్నప్పుడు మరి ఆయన భయపడిండొచ్చు సింహంని చూసి కదండి. దేంట్లో పడతాడు ఆయన? సింహపు ఉంటుంది కదా, లయన్ డెన్లో పడతాడు. ఆ లయన్ డెన్లో పడినప్పుడు ఆ యొక్క సింహ బోన్లో కూడా దానియేలు మోకరించి ప్రార్థన చేస్తాడు. ఏమని? అక్కడ ఉండి కూడా ఏమని ప్రార్థిస్తున్నాడు? దేవా నన్ను రక్షించు. హల్లెలూయా. నన్ను కాపాడు. విశ్వాసం గల దేవుడు నా పట్ల ఉన్నాడు కనుక ఇది నన్ను ఏం చేయదు. దానియేలుని ఏం చేయలేదు అది. హల్లెలూయా. ఒకవేళ నువ్వు నేను పడ్డామనుకో, ఆ భయానికి అది మనం తినేస్తుంది. అవునా కదా అండి? సో వీ హ్యావ్ టు బీ ప్రేయర్ఫుల్. హల్లెలూయా. విశ్వాసంతో అక్కడ ఉండి కూడా ఆయన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. హల్లెలూయా. ఆ దేవుడు కాపాడిండు గనుక దానియేలు పట్ల దేవుడు ఉన్నాడు. అదేవిధంగా 2వదిగా చూసుకుంటే యోనా. అందరికీ తెలుసు యోనా ఎవరి గర్భంలో ఉన్నాడు? చాప గర్భంలో ఉన్నాడు. ఎందుకు? చెప్పిన మాట వినలే కాబట్టి దేవుడు ఏం చేశాడు? చాపకు ఆజ్ఞాపించాడు. చాప ఏం చేసింది? మింగేసింది. ఆ మింగేసినప్పుడు ఎవరు గుర్తుకొచ్చారు? యేసుక్రీస్తు ప్రభుల వారు గుర్తుకొస్తే ఆ నీసు కౌసు వాసనలో ఆయన కూర్చొని ఆ ముళ్ళు గుచ్చుకున్నాడు. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. ఆ యొక్క పరిస్థితిలో కూడా దేవునిని తలంచుకున్నాడు, ఆ మోకరించి ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఆ ప్రార్థన విన్నది యేసుక్రీస్తు ప్రభువు మరి ఆ యొక్క చాపకు ఆజ్ఞాపించాడు. ఏమని? పొయ్యి ఏం చేయమన్నాడు? ఒడ్డున కక్కు అనగానే దేవుడు మాట విన్నది చాప. ఆ ఒడ్డుకు కక్కంగానే వెంటనే వెళ్ళి సువార్త మరి ఆయన నినివే ప్రజలకు అందరికీ అందించబడ్డది. తిరిగి ఆయన ఏం చేశాడు? ఆయన దేవుని మర్చిపోలే, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. హల్లెలూయా. 3వదిగా హన్నా ప్రవక్త. అందరికీ తెలుసు ఆమెకు ఎవరు లేరు, సంతానం లేదు. హల్లెలూయా. ఆమె ఎల్కానా భర్త ఇద్దరు కలిసి ఆమె ఉపవాసం ఉండి దేవుని సన్నిధానంలో కన్నీటితో ప్రార్థన చేసింది. ఎవరు కావాలని? పిల్లలు కావాలని. ఆమె యొక్క కన్నీటి మొరను దేవుడు విన్నాడు. హల్లెలూయా. మంచి కుమారుని దేవుడు ఆమెకు అనుగ్రహించాడు. అవునా కాదండి? మరి దేవుడు ఎన్నో మేళ్ళు హన్నా పట్ల చేసినట్లుగా చూస్తున్నాం. ఈరోజు దేవుడు నీకు, నాకు, మనందరికీ మేలులను, ఆశీర్వాదాలను చేయాలని ఆశిస్తా ఉన్నాడు. హల్లెలూయా. మరి 10 మంది కుష్ఠరోగులలో ఒక కుష్ఠరోగి వచ్చి ఆయన స్వస్థ పొందిండని దేవుని దగ్గరకు వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. మరి ఇంకా 9 మంది వెళ్ళిపోయారు కది. ఆ ఒక్క కుష్ఠరోగి వచ్చి ఎవరికి చెప్పాడు? థ్యాంక్ యూ. వి షుడ్ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ థింగ్. ఏం దేవుడు చేశాడో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఒకసారి యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18వ వచనం చదువుతారా? అక్క చదవండి. ఐజయా చాప్టర్ 43 18th verse.
మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. చాలక్క. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి. హల్లెలూయా. పూర్వకాలపు సంగతులను తలంచుకొనడి. వాటి గురించి మీరు తలంచకండి. హల్లెలూయా. అవన్నీ పాతవి. అయ్యో ఇట్లా అయిపోయిందే పరిస్థితి, ఆ యొక్క ఆశీర్వాదం నా పట్ల కాలేదే, కుటుంబంలో నా కుమార్తె పెళ్లి కాలేదే, జాబ్ రాలేదే, ఇల్లు కట్టలేకపోయానే, మరి నాకు రోగం తగ్గట్లేదే, అనేకమైన కష్టాలతో నీవు నిండిపోయి అవే ఆలోచించుకుంటూ కూర్చుంటే అది కాదు. నేను నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాను. హల్లెలూయా. ఈ విషయాలను 7 విషయాలతో నేను ప్రారంభిస్తాను. హల్లెలూయా. అదేవిధంగా దేవునితో మునుపటివన్నీ జ్ఞాపకం చేసుకోకుండా అవన్నీ మర్చిపోయి తిరిగి నేను దేవునితో తలచుకుంటూ నడుచుకుంటా అని నీవు ఎప్పుడైతే జీవితంలో అడుగుతావో మరి ఈ నూతన సంవత్సరంలో దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. రిమెంబర్ గుడ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ అండ్ స్టార్ట్ ప్రేయింగ్ అండ్ రీడింగ్ ద బైబిల్. ఎప్పుడైతే నువ్వు మంచివి తలంచి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ మరి వాక్యం చదువుతూ దేవునిలో నడుస్తావో అప్పుడు దేవుడు నిన్ను అధికంగా ఆశీర్వదిస్తాడంట. కీర్తనల గ్రంథం 92:13 వచనంలో చూసుకున్నట్లయితే, యెహోవా మందిరంలో నాటబడిన వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. హల్లెలూయా. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధానం హత్తుకొని జీవిస్తామో వాళ్ళు ఎల్లప్పుడూ వర్ధిల్లుతారంట. హల్లెలూయా. మరి ఇయర్ మొత్తము దేవుడు He will crown with his blessings. Hallelujah. ఆశీర్వాదాలు కోసం దేవుడు దీవిస్తాడంట. కీర్తనల గ్రంథం 23:6 వచనంలో, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమంలే నా వెంట వచ్చును. అందరం చెప్తామా? నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. హల్లెలూయా. ఈరోజు నేను నివసిస్తున్నాం ఎక్కడండి? దేవుని సన్నిధానంలో. మరి మనము బ్రతికే దినములన్నీ ఏ విధంగా ఉండాలి? కృపాక్షేమములే. గ్రేస్ అండ్ పీస్ అండ్ లవ్ ఆఫ్ గాడ్ విల్ ఆల్వేస్ విత్ us. హల్లెలూయా. మనని ఎల్లప్పుడూ సజీవంగా ఉంచుతుందంట. హల్లెలూయా. డోంట్ ఫర్గెట్, డోంట్ ఫియర్. ఎవరున్నారు మన పట్ల? దేవుడున్నాడు. ఆయన మన పట్ల యుద్ధం చేయడానికి వచ్చాడు. మరి దిస్ ఇయర్ షుడ్ బి ఎ బ్లెస్డ్ ఇయర్. హల్లెలూయా. స్త్రీలు శుక్రవారము మర్చిపోకండి, ఆదివారము 3 సర్వీసులు మర్చిపోకండి, ఎడతెగక ప్రార్థనలు ఉండడం మర్చిపోకండి. మీరందరూ రావాలి సన్నిధానంకి. హల్లెలూయా. మనకు మంచి మందిరం ఉంది, ఎక్కడెక్కడికో పరిగెత్తుతాం. బట్ వెన్ వి కమ్ టు చర్చ్, హోలీ ప్లేస్కి వస్తేనే ఆ పరిశుద్ధత అనే రుచి మీకు తెలుస్తుంది. హల్లెలూయా. ఇక్కడ నేను వచ్చి చాలా బ్లెస్సింగ్స్ పొందాను. హల్లెలూయా. హల్లెలూయా. అందరు చేతులు ఎప్పడండి. అందరికీ చేతులు ఉన్నాయి కదా. గాడ్ హ్యాస్ గివెన్ బ్యూటిఫుల్ హ్యాండ్స్. అందరు లేపండి ఒకసారి. ఎంత చక్కగా ఉన్నాయి. హల్లెలూయా. ఆయనకే మహిమ కలుగును గాక. మనం అందరం విశ్వాసంతో ప్రార్థన చేస్తాం. ఎడతెగక మరి ప్రార్థనలో, వాక్యంలో, ఉపవాసంలో ఇంకా నూతన సంవత్సరంలో దేవునితో ప్రారంభిస్తాం. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక.